మీకు తెలియకుండా మీ పేరు మీదే సైబర్ నేరగాళ్లు సిమ్ కార్డులు తీసుకుంటున్నారా? వాటిని ఉపయోగించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారా? ఏపీ, తెలంగాణలోనే 90 రోజుల్లో 71,000 సిమ్ కార్డులు డీయాక్టివేషన్ చేసింది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్. అంటే రోజు సగటున 800 సిమ్ కార్డుల కనెక్షన్స్ నిలిపివేసింది. నకిలీ సిమ్ కార్డులను అరికట్టేందుకు టెలికాం శాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందుకోసం ఏఐ టూల్ను ఉపయోగిస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో నకిలీ సిమ్ కార్డులు బయటపడటం హాట్ టాపిక్గా మారింది. అయితే కూకట్పల్లిలో సిమ్ కార్డులు అమ్మే వ్యక్తిపై ఓ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. మరో కేసులో ఓ వ్యక్తి దగ్గర వందల సంఖ్యలో సిమ్ కార్డులు గుర్తించారు పోలీసులు. పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లను ప్రలోభపెట్టి నకిలీ సర్టిఫికెట్లతో ఫేక్ సిమ్ కార్డులు తీసుకుంటున్నట్టు గుర్తించింది టెలికాం శాఖ. వాటితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిపింది. నకిలీ సిమ్ కార్డులను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చింది టెలికాం శాఖ. వాళ్ల పేరుతో ఉన్న సిమ్ కార్డుతో ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వాటిపై సంచార్ సాథీ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని కోరింది. లేదా డైల్ 1930కు కాల్ చేసి తెలపాలని సూచించింది. బాధితులు ఫిర్యాదు చేయకపోతే నేరాలు ఆగవని, కొనసాగుతూనే ఉంటాయని హెచ్చరించింది టెలికాం శాఖ.